వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు నిర్ణయాలు, పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు, 6 నెలల్లో 10 లక్షల కలెక్షన్ల లక్ష్యం, ఇంధన భద్రత బలోపేతంపై కేంద్రీకరణ. జీవన్ రెడ్డి చేరిక తేదీలపై కొప్పుల ఈశ్వర్ క్లారిటీ. ఈ నెల 20 లోపు బీఆర్ఎస్ లో చేరతారని వెల్లడి. జగిత్యాలలో భారీ సభతో కార్యక్రమం, కేసీఆర్ హామీతో జీవన్ కు ప్రాధాన్యం. మావిగన్ పై ప్రజల్లో చర్చ, జగన్ ప్రతిపాదనలకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని వ్యాఖ్య. అమరావతి అంశంపై చంద్రబాబును ప్రశ్నిస్తున్నారని ఆరోపణ. రాష్ట్ర భవిష్యత్తుకు మావిగన్ అవసరమని సజ్జల స్పష్టం. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు. కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన పనులు నిలిచిపోయాయని ఆరోపణ. ప్రస్తుత ప్రభుత్వం నిర్వహణలో విఫలం. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదని విమర్శ. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు 22.1% పెంపుతో డీఏ 52.8కి జనవరి నుంచి అమలు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. ఏపీలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంధన భద్రతను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచాలని సూచించారు. అంతర్జాతీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని పీఎన్జీ కనెక్షన్లు పెంచడం ఉత్తమమని పేర్కొన్నారు. వచ్చే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరికపై స్పష్టతనిచ్చారు. ఈ నెల 20వ తేదీలోపు కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారని వెల్లడించారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి జీవన్ రెడ్డి ముందుకొచ్చారని పేర్కొన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. జీవన్ రెడ్డి గారి చేరికతో పాటు ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాల మీదుగా కేసీఆర్ గారు స్పందించే ఆ విషయాల పట్ల డిస్కషన్ చేయడం జరిగింది. త్వరలో ఆ డేట్ కూడా నిర్ణయించడం అంటే డిక్లేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం. ప్లీనరీ లోపే ఉంటుంది. అంటే ప్లీనరీ సమావేశం వేరు, జాయినింగ్ సమావేశం వేరు, ప్లీనరీ వేరు. ప్లీనరీ ఏమో 27కు ఉంది. నాకు తెలిసి 20 లోపలనే ఈ సభ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టే జగిత్యాల కేంద్రంగానే జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలలోని ఈ సభ నిర్వహించారు. జీవన్ రెడ్డి గారి జాయినింగ్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపాదించిన ఈ ఆలోచనపై ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. మావిగన్ సరైన మార్గమని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై చంద్రబాబును ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అమరావతి విషయంలో తమ పార్టీ మాట్లాడితే కూటమి నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు మావిగన్ అవసరమన్నారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ రాజధాని అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చాయి. అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించారు. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు అయితే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవతల రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా 20-30 ఏళ్లకి ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా? ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పనిచేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో 1 కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే అంతకుమించి ఏం కట్టట్లా.
దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్ భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవరు వచ్చినట్లే ముందుకు, ఆ రేటుకి ఎవరు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్, ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు. అది పూర్తి కాంది అవి నివాసయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆశ, ఏ రైతులు అయితే బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ తీసుకున్నాడు వాళ్ళకి గిట్టుబాటు కావాలంటే ఆయన చెప్పిన రేటు ప్రకారం 60,000, 70,000, 1,00,000 గజం పోతే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. అసలు అక్కడ నుంచి ఏ సౌకర్యాలు లేని, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ సపోర్టింగ్ సిస్టమ్స్ లేని, పిల్లల చదువులకు కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఛాయిస్ లేకుండా ఉండే చోట అంతంత పెట్టి డబ్బులు పెట్టి జూబ్లీ హిల్స్ రేట్లతోనో, బంజారా హిల్స్ రేట్లతోనో, లేదా ఇంకో దగ్గర ఎక్కడో కాస్ట్ రేట్లతోనో ఎందుకు జనం రావాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఓటు నువ్వు కట్టడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే నువ్వు అంటున్నావు. అండ్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. అండ్ రెండవది, ఒకవేళ అంత డెవలప్ చేసినా అక్కడ ఎవరు ఉండే అవకాశం ఎందుకు ఉండదంటే నువ్వు చెప్పే లెక్కల ప్రకారమే ఆ కాస్ట్ మనుషులు ఎవరు భరించలేంది, ఉండలేంది, ఎందుకు ఉండాలనో అర్థం కాంది. మూడవది, అసలు అక్కడ ఎవరు వచ్చి ఏమీ లేకుండా 20-30 ఏళ్ళ వరకు ఈ 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెడితే ఇంకా ఎన్ని లక్షల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు కట్టాలా, ఎన్ని లక్షల కోట్లు మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి కావాలా. వాళ్ళు అక్కడికి రానంత వరకు అక్కడ లైవ్ సిటీ లివింగ్ ఏరియా హ్యాబిటాట్ ఎట్లా అవుతుంది, ఇవి క్వశ్చన్. వేరేయాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సేమ్ ప్రాంతమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఇమ్మీడియట్ గా ఇందులో ఏ 10% ఖర్చుతోనో క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల, బయట ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండింటి మధ్య తేడా. ఈ రెండింటి మధ్య తేడా చూడకుండా నేను అదే అన్నా, నువ్వు అదే అన్నావు అంటే, నువ్వు పెట్టేదేమో ఎక్కడ పెడుతున్నావు, ఈయన సజెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, ఈయన చెప్తున్న దాని ఖర్చు ఎంత, నువ్వు అంటే నేను చంద్రబాబు గారు చెప్పే ఆ ఖర్చు ఎక్కడి నుంచి దానికి ఆ డబ్బు వస్తుంది, దాన్ని తీర్చే విధానం ఏంది. ఇప్పటికే నువ్వు 50,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు అంటే గుడ్డి ఏమి లెక్కలు లేకుండానే సంవత్సరానికి 4-5 వేల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు పే చేయాలా. అది 1,00,000 కోట్లు అయితే 10,000 కోట్లు దగ్గర అండ్ 2 లక్షల కోట్లు అయితే 20,000 దగ్గర. పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం నోబెల్ కోరడం హాస్యాస్పదమన్నారు. గతంలో ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలని కోరిన పాక్ ఇప్పుడు తమ దేశానికి చెందిన వారికి డిమాండ్ చేస్తోందని విమర్శించారు. ఈ తీరు చూస్తే ఉగ్రవాదులకు కూడా నోబెల్ ఇవ్వాలని అడిగే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని తెలియజేయాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని పేర్కొన్నారు. Terrorist nation like Pakistan has already asked for a Nobel Peace Prize for Mr. Trump. Now they are asking for themselves. Looks like they might ask for a prize again for the terrorists like Hafiz Saeed or Azhar Masood as well. It looks very funny right now, but as Indians, I believe our fundamental duty should be to expose this terrorist nation in front of the world. We need to tag, tweet, mail, do whatever. Make sure that Pakistan doesn't get an entry even in the Nobel Peace Committee. As Indians, I believe it's our duty. Let's all do it. Thank you. Jai Telangana, Jai Bharat. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు అబద్దపు ప్రచారాలతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు తెలుసన్నారు. భూముల చుట్టూ తిరుగుతూ పార్టీని భూముల రాష్ట్ర సమితిగా మార్చారని ఎద్దేవా చేశారు. తమ వద్ద బీఆర్ఎస్ భవన్లోని చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. అవినీతి లేని దగ్గర అవినీతిని సృష్టించి మీరు చేయాలనుకుంటున్న భాగోతం ఏందో తెలియదా? ఉంటావా నువ్వు? పోనీ హరీష్ రావు దమ్ముందా నీకు? బీఆర్ఎస్ లో 2029 వరకు నేను ఉంటా అని ఛాలెంజ్ చేయగలుగుతావా? నీకు ఆ సీన్ ఉందా? పోనీ నేనంటే ఒక మాట, కేటీఆర్ను కాదని నీకు అవకాశం వస్తుందని ఆశతో ఉన్నావా? కేటీఆర్ ఉండడం వల్ల నా అస్తిత్వం కోల్పోతుందని ప్రెస్ మీట్ పెడుతున్నావా? లేకపోతే ఈ కాలంలోనే బ్లాక్మెయిల్ చేసుకొని నేను వెనకేసుకున్న బినామీల పేర్ల మీద వెనకేసుకున్న భూములను నేను సక్రమం చేసుకోవాలని ఒక ప్లాన్తో చేస్తున్నావో నువ్వు ఆలోచించుకో. మీ దాంట్లో మీకే పడదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. చలో నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా.
వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం, మీరు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు పట్టించుకోకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది ఒక లెక్క. కానీ పదే 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 చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డైవర్ట్ చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నది ఎక్కడైనా ఉన్నాదిరా బాబు. 6 గ్యారంటీలని మేము పెడితే దాని కింద 13 గ్యారంటీలు అంటే 420 గల్లా మారి 420 అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఇలా 5 గ్యారంటీలు అయిపోయినాయి, 6వ గ్యారంటీలో మేము కొన్ని చేస్తాము అని చెప్తే మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు మేము ప్రజా సమస్యలు అంటే మేము ఆలోచిస్తున్నాం, ఇప్పుడు నీటి ఎద్దడి వస్తుంది, ఎట్లా ఎదుర్కోవాలి, వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి, వీళ్ళ యొక్క కాన్సిక్యూటివ్ ప్రెస్ మీట్లు కానీ వీటిని చూడండి, భూముల చుట్టే, భూములే. బీఆర్ఎస్కు తెలిసిన పదం భూమే, అందుకనే వాళ్ళు బీఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు. మనం రోజుకోటి డ్రగ్స్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, మెంటల్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, ఇప్పుడు నడుస్తున్నది భూముల రాష్ట్ర సమితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు కదా, ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2, ధురంధర్ 3 అట్లా. ఈ పార్టీ ఎప్పుడు కూడా చలనశీలత ఎక్కువ ఉంటుంది, దీనికి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. తెలంగాణని పార్టీ పెడతారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా పిలుస్తారు. రేపు అంతర్జాతీయ రాష్ట్ర సమితిని పెట్టినా పెట్టవచ్చు. నేను న్యూయార్క్లో పోతున్నా కాబట్టి అక్కడ కూడా పెడతానికి కేటీఆర్ అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది కదా. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాత్రింబగలు కష్టపడి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని సక్రమంగా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. మోటార్లు ఆన్ చేయడానికి అసమర్థత చూపుతోందన్నారు. రైతులకు భరోసా ఇవ్వకుండా కాంట్రాక్టర్ల లబ్ధి కోసం కొత్త ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు చెప్పేది అంతే. ఆ రోజు అనుకున్నాం, అరే ఇంత సారవంతమైన భూమి ఉన్నా, నీళ్లున్నా, నదులున్నా, మన కళ్ళ ముందర ఉప్పొంగి సముద్రంలో కలిసిన ఈ పాలకులు, ఈ దరిద్రులు ప్రాజెక్టులు కట్టక మనల్ని వలసబోయేటట్టు చేసిండ్రు, మన బతుకులు ఆగం చేసిండ్రు కదా. తెలంగాణ వచ్చింది, తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇలా వెంట ఉన్నటువంటి నాయకుడు ఇరిగేషన్ మంత్రి అయ్యిండు. మనం బాగు చేసుకోవాలని చెప్పి కన్న కష్టాలు పడి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నీళ్ళు రాలే, మోటార్లు ఫిట్ చేసినాం, ఆన్ చేసినాం, ట్రయల్ రన్ అయింది, ప్రాజెక్ట్ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, ధర భూములు పైకెక్కినాయి. ఎక్కడ చూసినా ₹1 కోటి, 30 లక్షలు, 40 లక్షలని. భూమి లేని వాళ్ళు కూడా అన్న నాటేయడానికి పోతే కూడా ₹50 ఎక్కువ, ఇవాళ ₹1000 ఇస్తున్నారు, మేము బతుకుతాం ఇక్కడనే, ఇక వలసవం బతుకుతాం అనేటువంటి భరోసా కలిగించినాం. మీరు మాయమాటలు నమ్మి మళ్ళా కాంగ్రెస్ చేతిలో పెడతారు. 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముంచినటువంటి పార్టీ చేతిలో, మనల్ని ఆగం చేసిన పార్టీ చేతిలో. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టుకోల్పోయిందన్నారు. ప్రస్తుతం సీఎం చెప్పిందే పీసీసీ వినే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తిరోగమన దిశగా సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల్లో కేసీఆర్ రావాలన్న చర్చ మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి పెరిగింది. వీళ్ళ విద్యార్థులు ఇది ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయలేకపోవడంతో వీళ్ళ న్యాయస్థానము వీళ్ళ ప్రభుత్వం చెల్లింపు చేయలేకపోతుంది. కాబట్టి కళాశాల నిర్వహణకు తోడ్పడటానికి అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర ఫీజుల భారం మోపాలని చెప్పని పేర్కొంది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పంటున్నాను. నేను ఎక్కడికి పోతున్నాం? కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 276 కోట్లు విడుదల చేస్తే, ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 276 కోట్లు నిధులు విడుదల చేస్తే అందులో 25% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపు చేయలేకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్ళిపోయినాయి. దయచేసి ఆలోచించండి చెప్పంటే నేను. ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది, నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. వీళ్ళ ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి, ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు.
ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నా నేను. దాన్ని ఆలోచన చేయండి. ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. నాకు 2014లో ఏదైతే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో, నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరికని చెప్పంటున్నాను. అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పంటున్నాను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమల చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమల చట్టం కాంక్షించేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటాను నేను. ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 2.1% డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో డీఏ 52.8% చేరిందన్నారు. జనవరి 2026 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. 3 నెలల బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై నెలకు 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం కలిగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తా ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో 1 కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మెన్ కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉంది రాష్ట్ర రోడ్డు రవాణా. విశాఖలో 94వ వార్డు టీడీపీ నాయకుడు గంటల దివాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తి హాజరయ్యారు. మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను సన్మానించారు. దివాకర్ సామాజిక సేవలను అభినందిస్తూ ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. గత 13 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నయ్య బండారు సత్యనారాయణ గారు నేను కూడా ఆశీర్వదించడానికి వచ్చాం. పుట్టినరోజు నాడు ఏదో డబ్బులు వేస్ట్ చేసుకునే కార్యక్రమం అలాంటివి కాకుండా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంపు లాంటివి పెట్టి మరి 13 సంవత్సరాలని చెప్తున్నాడు. 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయటువంటి ఆషామాషి విషయం కాదు. మనస్ఫూర్తిగా దివాకర్ని అభినందిస్తూ పైన ఉన్న వాళ్ళ నాన్నగారి దీవెనలు కానీ, పెద్దలు బండారు సత్యనారాయణ గారి దీవెనలు కానీ, అలాగే నా దీవెనలు కానీ అంత నిండుగా ఉంటాయి. భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతమైన స్థాయిలో అతను మేము చూస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ధన్యవాదాలు. మారేడుపల్లి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ ఇల్లు ఎంతో ఉపశమనం కలిగించాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. అధికారులతో సమన్వయం చేసి ఈ పట్టాలు అందించగలిగామన్నారు. ఈ ఇల్లు లబ్ధిదారుల సొంత ఆస్తిగా ఉండాలని సూచించారు. రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు?
మీరు భుజాలు ఎందుకు బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాదు. ఆయన చెప్పినటువంటి మాటే అది. ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6 గంటల 15 నిమిషాలకు ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట, ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదని అనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు నిర్ణయాలు, పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు, 6 నెలల్లో 10 లక్షల కలెక్షన్ల లక్ష్యం, ఇంధన భద్రత బలోపేతంపై కేంద్రీకరణ. జీవన్ రెడ్డి చేరిక తేదీలపై కొప్పుల ఈశ్వర్ క్లారిటీ. ఈ నెల 20 లోపు బీఆర్ఎస్ లో చేరతారని వెల్లడి. జగిత్యాలలో భారీ సభతో కార్యక్రమం, కేసీఆర్ హామీతో జీవన్ కు ప్రాధాన్యం. మావిగన్ పై ప్రజల్లో చర్చ, జగన్ ప్రతిపాదనలకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని వ్యాఖ్య. అమరావతి అంశంపై చంద్రబాబును ప్రశ్నిస్తున్నారని ఆరోపణ. రాష్ట్ర భవిష్యత్తుకు మావిగన్ అవసరమని సజ్జల స్పష్టం. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు. కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన పనులు నిలిచిపోయాయని ఆరోపణ. ప్రస్తుత ప్రభుత్వం నిర్వహణలో విఫలం. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదని విమర్శ. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు, 22.1% పెంపుతో డీఏ 52.8కి. జనవరి నుంచి అమలు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.